హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ పరిటాల మూర్తి. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం చాలామంది తప్పించిపోతూ ఉన్నారు. ఇటీవల కాలంలో చాలా రీల్స్ చేశారు. కొంతమంది రోడ్డు మీద డబ్బులు వేసేసి ఎక్కడుందో అని ఒక టెజర్ హంట్ లాంటిది కూడా క్రియేట్ చేస్తూ ఉన్నారు. కొంతమంది అయితే పోలీసులతో గొడవ పడితే ఫేమస్ అయిపోతామని, లేదంటే పబ్బులో ఒక హల్చల్ సృష్టిస్తే అయిపోతామని. రీసెంట్గా మనం చూసాం హీరోయిన్ కల్పిక. హీరోయిన్ కల్పిక అనే షార్ట్స్ కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఒక ఛానల్ ప్రమోట్ చేస్తుందా, లేదంటే వేరే వాళ్ళు ఎవరైనా ప్రమోట్ చేస్తున్నారా, లేదంటే తనకి తాను కావాలని వాంటెడ్గా గొడవ పెట్టుకుని ఫేమస్ అవ్వాలని చూస్తుందా? ఇలాంటివన్నీ కూడా ఈరోజు డిస్కస్ చేయడానికి మనతో పాటు రామదుర్గం మధుసూదన్ గారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ ఉన్నారు. ఆయన పలకరించి అసలు ఏంటి అనేది తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఫేమస్ అవ్వడం కోసం మనం చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో చాలామంది ఇలాగే చేస్తూ ఉన్నారు. సార్, మీ ఒపీనియన్ ఏంటి ఫస్ట్ చెప్పండి. అది అడ్డదారి తొక్కడం. అసలు దారి తెలియనప్పుడు అడ్డదారి తొక్కాలి. బై హుక్ ఆర్ క్రుక్ అని ఇంగ్లీష్లో ఒక మాట ఉంది. మళ్ళీ ఆ విధంగా నువ్వు అర్ధరాత్రి పూట నువ్వు నలుగురిలో ఫేమస్ కావాలి అని దుగ్ధం ఉంటే కనుక ఇలాంటి పిచ్చి వేషాలన్నీ వేస్తారు. నిజం చెప్పాలంటే ఆమె కల్పిక చూశాను, నేను కూడా చూశాను. ఆ ఇన్సిడెంట్ మొత్తం ఫాలో అయ్యాను. ఆమె తప్పు చేసిందా ఒప్పు చేసిందా అనేది పక్కన పెడితే తనకు తానుగా బాగా హైప్ క్రియేట్ చేసుకుంది. తనే వెళ్ళి ఇంటర్వ్యూలు ఇవ్వడం, తనే గట్టిగా మాట్లాడడం, ఇవన్నీ కూడా అవసరమా? ఒకవేళ నిజంగా నీ తప్పు లేదు, పోలీసులు కూడా వచ్చారు కదా. ఇప్పుడు పప్పు వాళ్ళతో గొడవ వేసుకుంది. ఎప్పుడు అర్ధరాత్రి పూట కేక్ కట్ అంతా పూర్తయిన తర్వాత, బిల్లు చేతికి వచ్చిన తర్వాత, డెజర్ట్స్ విషయంలోన ఏదో బిల్లు కొంచెం ఎక్కువ తక్కువైంది. మామూలుగా బిల్లు ఎక్కువ తక్కువైందని కొట్లాడే వాళ్ళు ఎలా కొట్లాడతారు? ఏంది భయ్యా ఇదేమి ఇట్లుంది, కొంచెం చూడు, ఈ అమౌంట్ ఒకసారి చెక్ చేయి, నువ్వు ఏం తెప్పించావు, మేమేం తిన్నాం, లెక్క తీరిపోతుంది. సాదా సీదా పంచాయతీ. ప్రతి కస్టమర్, దానికి సెలబ్రిటీ అక్కర్లేదు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అక్కర్లేదు, మీరు నేను ఎవరు వెళ్ళినా కూడా కొంచెం బిల్లు ఎక్కువ పడింది అనుకో, ఎక్కువ నంబర్ ఉన్న చోట క్రాస్ చెక్ చేసుకుంటాం. అరే ఏంటి ఇంత నంబర్ వచ్చింది, ఏం తిన్నాం మనం, ఎంతమంది తిన్నాం, కరెక్ట్ అవునా కదా, రేట్ ఎంత, అయిపోయింది. సింపుల్ అర్థమెటిక్స్ ఇది. దీనికి నువ్వు ఇంత హల్చల్ చేసావంటే నీ మనసులో ఉన్న బిల్లు కాదు, ఇంకేదో ఉంది. ఇంకేదో ఏది ఉంది అంటే కనుక గ్రాబింగ్ ది అటెన్షన్. ఈ గ్రాబింగ్ అటెన్షన్ అనేది చోటా సెలబ్రిటీస్కు, బడా సెలబ్రిటీస్కు కామన్ అయిపోయింది. నిన్న మొన్న రాజేంద్ర ప్రసాద్ చూసాము. చివరికి ఆయనకి ఏదో బోధి వృక్షం కింద కూర్చుంటే జ్ఞానోదయం అయినట్టు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు తిట్టి దొబ్బేసరికి వాడికి కాస్త చిప్ కుదిరినట్టుంది. నిన్ననే ఏదో మాట్లాడినాడు, ఇక మీద నేను జీవితంలో ఎవరికి కూడా నువ్వని పిలవను, మీరు అని పిలుస్తాను, ఇంకా నేను రెస్పెక్టబుల్గానే ఉంటాను, నా పాయింట్ ఆఫ్ వ్యూ ఎవడు అర్థం చేసుకోలేదు అని. అదే ఎవరైనా ఎందుకు అర్థం, క్యాజువల్గా ఇంట్లో మాట్లాడుకున్నారు, స్టేజ్ మీద మాట్లాడతాం, అది ఎంత తప్పు, అది ఎంత తప్పు. పోనీ అంత పెద్ద సెలబ్రిటీనే వదలలేదు ఈమె ఎంత. ఆఫ్టర్ ఆల్ నిన్న కాక మొన్న ఇంకా కన్ను తెరిచింది ఇక్కడ, ఇంకా ఏమో కలలు కంటుంది. చివరికి అంతా చేసి ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో వెళ్ళడానికి ఈ గొడవ పడుతున్నాం అని కూడా అడిగినారు. దానికి ఆమె ఏం ఆన్సర్ ఇచ్చింది, అక్కడ వాళ్ళు నన్ను చూడాలనుకుంటే అట్లాగే జరుగుతుందేమో అంటే పాపం లోపల పెద్ద ఆశనే పెట్టుకునింది. వెళ్ళొచ్చు, తప్పేమి లేదు. ఆమె ఏంటి, ఆమె కెరీర్ అంతా ఏంటి, సమంతకు ఫ్రెండ్గా, ఇంకొక ఆమెకు ఫ్రెండ్గా, ఒక హీరోకు చెల్లిగా, తల్లిగా, అవే సపోర్ట్ క్యారెక్టర్సే. హీరోయిన్ మెటీరియల్ కూడా హీరోయిన్ మెటీరియల్ కాదు. అసలు మనం తేల్చి చెప్పేసేయచ్చు, ఎవరు ఎంత అవునన్నా కాదన్నా. పెద్ద పెద్ద హీరోయిన్ మెటీరియల్ ఉన్న వాళ్ళే ఈరోజు ఎలా మనం రైజ్ కావాలని ఆలోచిస్తున్న రోజులు ఇవి. సో ఇలాంటప్పుడు ఏంటంటే నువ్వు నీ అంతకు నువ్వు దాన్ని క్రియేట్ చేసుకున్నంత మాత్రాన్ని పెద్ద అయిపోవు. ఇప్పుడు ఆ సోషల్ మీడియాలో ఆమెను పొగిడే వాళ్ళకంటే కూడా, ఆమెకు సపోర్ట్ ఇచ్చే వాళ్ళకంటే కూడా ఆమెను తిట్టే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. అంటే ఇక్కడ 2 ఇన్సిడెంట్స్ చూశాను సార్. ఒకటి పబ్బు గొడవ ఒకటి అయితే, ఇంకోటి పోలీసులను కూడా కావాలంటే మీరు నా మీద కేసు ఫైల్ చేయండి అని పోలీసులు పిలిపించింది, ఇన్స్టా లైవ్ పెట్టుకునింది. అంటే ఏంటి అర్థము, తనేదో సంథింగ్ కంటెంట్ క్రియేట్ చేయాలని అంతే, అంత మించి వేరేది ఏం లేదు. నేను ఒక సెలబ్రిటీని, నేను పబ్బుకి వచ్చాను, అర్ధరాత్రి పూట కేక్ కట్ చేయడం అనే ఎపిసోడే టు క్రియేట్ సమ్ కంటెంట్. ఈజీగా అర్థమైపోతుంది. అదేమి చాలా పెద్దగా లాజికల్గా మ్యాజికల్గా ఆలోచించాల్సిన విషయం కాదు. ఆమె చిన్నపాటి సెలబ్రిటీ, ఏదో కంటెంట్ క్రియేట్ చేయాలనుకునింది, అర్ధరాత్రి పూట పబ్లో కేక్ కట్ చేద్దామని ఫ్రెండ్స్ సహా వెళ్ళింది. మామూలుగా అయితే కంటెంట్ క్రియేటివ్ బాగుంటుంది కాబట్టి కాస్త మసాలా దట్టించాలని చిన్నపాటి గొడవ పెట్టుకునింది. అది అనూహ్యంగా మలుపు తిరిగింది. వాళ్ళు ఏదో కాస్త ఎదురు తిరిగినట్టున్నారు. ఈమె ఏమంటుంది, పక్క కస్టమర్లు ఉన్నప్పుడు
మృదువుగా మాట్లాడి వాళ్ళందరినీ పంపించిన తర్వాత లైట్లు ఆఫ్ చేసేసారు, తలుపులు మూసేశారు, మమ్మల్ని అక్కడ నిర్బంధించారు అని. ఎందుకు నిర్బంధిస్తారండి ఎవరైనా? అంటే బిల్లుది తేలాలి, బిల్లు తేలాలంటే బిల్లు తేలడానికి ఎవరైనా పబుల్ నిజంగా అక్కడ హర్ట్ అయిన సందర్భం లేదా? అదే ఏముంటుంది, ఏముంటుంది? నిజంగా హర్ట్ అయిన సందర్భం ఉంటే ఇంకా అక్కడ ఉండకుండా తాను బయటకు వచ్చి మరుసటి రోజు దాన్ని రచ్చ చేయాలి. ఆ రోజు నువ్వు మాట్లాడినంతసేపు మాట్లాడినావు, నీకు అనుకూలంగా లేదు, పోలీసులు పిలిపించావు. పోలీసులను పిలిపించింది ఎవరు? పోలీసులు ఎందుకు వచ్చారు అర్ధరాత్రి పూట? వచ్చి వాళ్ళు కూడా ప్రేక్షక పాత్ర వహించడంతో తనకి ఇంకా న్యాయం జరగదని అనుకుందట. వాళ్ళు ఊరికి ఎందుకు ప్రేక్షక పాత్ర వహిస్తారు? వాళ్ళకి ఆ మాత్రం తెలీదా? రేపొద్దున ఈమెకు అన్యాయం జరిగితే ఈమె సోషల్ మీడియా ఎక్కి బాగా ఊతుందని ఆమెకు తెలీదా? అంటే ఈ రకమైన కల్చర్ అంటే వాట్ ఎవర్ మీరు ఇందాక మాట్లాడారు, పెద్ద సెలబ్రిటీలకు కూడా ఇలాగే అవుతుంది, సో వేరే వాళ్ళకి కూడా ఇలాగే అవుతుందండి. అంటే ఈ రకమైన కల్చర్ మంచిదంటారు? అంటే మనం లేడీ అగోరిని కూడా చూసాం ఇదే ఫేమ్లో పోవాలి. ప్రతి ఒక్కరికి 2 ఫోబియాలు ఉన్నాయండి, 2 వ్యాధులు అని చెప్పొచ్చు. ఒకటి ఐడెంటిటీ క్రైసిస్. ప్రతి ఒక్కరు కూడా తను నలుగురు గుర్తించాలనేటువంటి ఉబలాటం యావ, ముఖ్యంగా ఆ సెలబ్రిటీ కమ్యూనిటీకి. కొంతమందికి అన్ఎక్స్పెక్టెడ్గా పేరు వస్తూ ఉంటుంది, కొంతమందికి వచ్చిన పేరును నిలబెట్టుకోవడం ఎలా అని సతమతమైపోతూ ఉంటారు. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ని చూడండి, వాళ్ళు మాట్లాడే మాటలు కావచ్చు, వాళ్ళ తీరు కావచ్చు, వాళ్ళ విధానం కావచ్చు, సంథింగ్ స్పెషల్గా ప్రొజెక్ట్ కావాలని దే విల్ ట్రై. తప్పులేదు, సామాన్యుల కంటే కాస్త ఎక్కువగా కనిపించాలి, హై ప్రొఫైల్లో కనిపించాలనుకోవడంలో తప్పేమీ లేదు. కానీ నువ్వు ఎక్కడెక్కడ అలా ప్రవర్తిస్తున్నావు, నీ 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 వే ఏంటి, నిన్ను నువ్వు హైప్ చేసుకోవడానికి నువ్వు అనుసరిస్తున్న మార్గం ఏంటి? వెరీ సింపుల్. నువ్వు ఎలా పడితే నువ్వు ఆ దారి తొక్కావు అనుకో, నీకు హైప్ రాదు, తిట్లు తప్ప ఇంకేం రావు. ఇప్పుడేంటి అంతా కలిసి ఏంటి, కల్పన గణేష్కు అందరి నోట్లో నానింది కాబట్టి, ఆమె కాస్త ఫేమస్ అయింది కాబట్టి బిగ్ బాస్ సీజన్ 9లో ఆమెకు లాస్ట్ టైమే తను పిలిచారు అనే ఒకటి ఇది కూడా ఉంది, అందరూ మాట్లాడారు. అందరూ అంటున్నారు. ఇప్పుడు దీని వల్ల ఆమెకి కొంత నెగిటివిటీ ఉంటది తప్ప బిగ్ బాస్ లోకి వెళ్తే ప్లస్ రీతు కూడా వెళ్ళాల్సింది, ఆమె వెళ్ళలేదు. ఇప్పుడు చూడండి, ప్రతి సీజన్ లో కూడా ఒక 10 పేర్లు ఉంటాయి, వాళ్ళందరినీ పిలుస్తారు, వాళ్ళు ఎవ్వరు వెళ్ళరు. వాళ్ళు పిలిచారో లేదో తెలియదు, వీళ్ళు వెళ్తారో లేదో తెలియదు, కానీ పేర్లు ఏమో వస్తుంటాయి, వీళ్ళేమో వెళ్ళాలేమో అని అంటుంటారు. పిలిచి కాదన్న వాళ్ళు శ్రీరెడ్డి లాంటి వాళ్ళు 1-2 ఉంటారు తప్ప ఎవరు అలా ఉండరు. అంటే ఇప్పుడు సీజన్ 9 వచ్చేసరికి బిగ్ బాస్ చూసుకుంటే ఈ కల్పిక, ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇంత చేసుకుంటే రచ్చ అయితే, ఇప్పుడు మీరే అన్నారు ఆవిడ పొగిడే వాళ్ళకంటే సపోర్ట్ చేసే వాళ్ళకంటే తిట్టే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఇదంతా కూడా నెగిటివ్ గ్యాబేజ్ హౌస్ లోకి తీసుకెళ్ళినట్టు అవుతుంది కదా. కొన్నిసార్లు అవసరం అంటే బిగ్ బాస్ హౌస్ లో కొంచెం నెగిటివిటీ కూడా పాజిటివ్ గా మారే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళకు నెగిటివ్ అవుతుంది, వాళ్ళు చచ్చ చావచ్చి వస్తుంటారు. వాళ్ళ వల్ల అంటే బాగైంది అని చూసేవాళ్ళు, అరే భలే అయిందిరా అని చూసేవాళ్ళు, ఆహా ఇలా ఉంది అని చూసేవాళ్ళు, మొత్తం వెరిసి ఈ 3 వర్గాల ప్రేక్షకులు వ్యూయర్షిప్ అంతా కూడా ఎవరి ఖాతాలో పడిపోవాలి? బిగ్ బాస్ ఖాతాలో పడిపోవాలి. అదే కదా ఇప్పుడు సీజన్లో లవ్ ట్రాక్ పెట్టినా, లేదా ఒకరొకరు కొట్టుకున్నా, మ్యాన్ హ్యాండ్లింగ్ దాకా వెళ్ళినా, ఇదంతా చివరి ఏం లక్ష్యం ఏంటి? బిగ్ బాస్ షో కంటెంట్లోనే వ్యూయర్షిప్ పెంచుకోవడమే, టీఆర్పీ రేట్ పెంచుకోవడమే. అది ఓపెన్ సీక్రెట్, నేకెడ్ ట్రూత్. దాని గురించి మనం ఏం నీతులు సూక్తులు వల్లించాల్సిన పనే లేదు. ఇందాక నేను చూశాను, ఈసారి సీజన్ నుంచి బిగ్ బాస్ హిందీ అనుకుంటాను, హిందీ బిగ్ బాస్లోన ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఎవరిని కూడా ఇన్వైట్ చేయొద్దని వాళ్ళు ఒక డెసిషన్ తీసుకుంటారు. చోట మోట సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ వీళ్ళ వల్ల తలనొప్పులు ఎక్కువ ఉంటాయి, కానీ అసలుదేం ఓటింగ్ లో కూడా వాళ్ళకి అని అంటారు. అదేమి అయ్యే కథ కాదు, పోయే కథ కాదు. సామాన్యులకి ఎవరికి పైగా వీళ్ళంటే తెలిసి ఉండదు. బిగ్ బాస్లో వచ్చాక ఫేమ్ అవ్వడం కాదు. బిగ్ బాస్ 2 రకాలండి ఆ స్టేజ్. ఒకటి ఆల్రెడీ ఫేమస్ అయిన వాళ్ళ కోసం, రెండవది వచ్చిన తర్వాత ఫేమస్ అయ్యే వాళ్ళ కోసం. వచ్చిన తర్వాత ఫేమస్ అయ్యే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటే కనుక బిగ్ బాస్కి ఏమొస్తుంది? వాడికి పర్సనల్ బెనిఫిట్ అవుతుంది కానీ షోకి బెనిఫిట్ కాదు కదా. ఆల్రెడీ ఫేమస్ అయిన వాళ్ళని పిలుచుకొస్తే కనీసం కొన్ని వారాలలో బాగా టీఆర్పీ రేట్ నడుస్తుంది. అసలే మంది కుంటి గుర్రం తెలుగు బిగ్ బాస్, అది కొయ్య గుర్రము కుంటి గుర్రం, అది ముందు పోనే పోదు. చివరికి ఏదో ఎక్కడో ఒక చోట ఎవరికో ఇంకా ప్రేక్షకులకే తిక్కలేసి చూడాలంతే. అంతే, వాళ్ళకి తిక్కలేసి షో బాగుండవు కాదు, ఇంకా ప్రేక్షకులకి చూద్దాం మన బిగ్ బాస్ కదా అని చూడడం తప్ప ఇంకేం ఉండదు. ఇంకా అలాంటప్పుడు మళ్ళీ ఇక్కడ కల్పన గణేష్
కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే తన కెరీర్ కూడా పెద్ద కెరీర్ కాదు, తను పెద్ద సెలబ్రిటీ ఇప్పుడే కాదు. పోనీ తను పబ్లోనే ఓకే సార్. అల్లరి చేస్తే కనుక అందరూ ఆమె పక్షాన్ని నిలబడి సెలబ్రిటీస్ అందరూ హైట్ సమాజం ఏమైపోతుంది అని నిరసనలు వ్యక్తం చేసే స్టేజ్లో ఆమె లేదు. అవును. అంత ఓపిక తీరిక కూడా ఎవరికి లేదు. పెద్ద పెద్ద వాళ్ళదే ఖాతాల్లోకి లేకుండా పోతున్నారు, ఈమెనగా ఎంత. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బెస్ట్. ఆమె అనుకునిందేమో పాపం మళ్ళీ దీనివల్ల బెనిఫిట్ అవుతుంది అని, బహుశా అంత బెనిఫిట్ అయితే రాలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అది కల్పిక ఇష్యూ మీద జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ రామదుర్గం మధుసూదన్ గారు ఆయన ఒపీనియన్ కూడా చెప్పారు. అలాగే మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ బాక్స్లో మస్ట్గా కామెంట్ చేయండి. ఒకవేళ మీరు కల్పికని బిగ్ బాస్ సీజన్ 9లో చూడాలి అనుకున్నా కూడా అది కూడా కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్. సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై.